హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో చేసే రెసిపీ వెజ్ పలావ్ అండి. ఇది వీకెండ్ స్పెషల్గా ఎప్పుడైనా కానీ మనం చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ ఉంటే ఇది ఏ విధంగా చేయాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ అంటించుకుని బాండి పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఇందులో మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. స్పైసెస్ అంతా కూడా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత, అంటే బాగా వేగిన తర్వాత ఇందులో చిన్నగా చీరికలుగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకుని ఇలా మగ్గుతున్నప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా దంచుకున్నా కానీ ఈ పలావ్ అనేది చాలా టేస్ట్గా కమ్మగా చాలా బాగుంటుంది. స్పైసెస్ కానీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చీరికలు ఒక 8 వరకు ఇలా చీరికలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుని ఉంచుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. క్యారెట్, అలాగే బీన్స్, ఆలుగడ్డలు ఇలా చిన్నగా తరుక్కుని అన్నీ కూడా మనం వేసేసుకోవాలి. ఆలు అయితే ఇలా పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా ఒకటి, ఇవన్నీ వేసుకుని ఒకసారి కలిసిపోయే విధంగా ఒకసారి బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఈ వెజిటేబుల్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి అంతా కూడా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు, మీకు చూపిస్తున్నాను కదా మెజర్మెంట్కి, ఒక గ్లాసు బియ్యానికి నేను మామూలుగా చెప్తున్నాను అంతే. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వరకు నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు తీసుకుని ఒక్కసారి అంతా కూడా మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు మిల్ మేకర్ ఉంటాయి కదా, ఇవి వేడి నీళ్ళలో వేసిన తర్వాత మీకు ఉప్పినట్టుగా ఇలా వస్తాయి కదా, అవి కూడా ఇలా మరుగుతున్నప్పుడు ఎసల్లో ఇవి వేసేసుకోవాలి. పిల్లలు ఇవి వేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఈ వెజ్ పలావ్ అనేది. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసే విధంగా ఒక్కసారి బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని కలుపుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం బియ్యం అనేది అప్పటికప్పుడు నేను నానబెట్టలేదు, ఇవి కడిగేసి ఇందులో వేసేసుకున్నాను. అలాగే ఇలాగా వాటర్ అది కూడా కొద్దిగా డ్రై అవుతున్నప్పుడు మధ్య మధ్యలో మనం 2-3 సార్లు ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుని ఒక 10 నిమిషాలు బాగా ఉడికేంత వరకు మూత పెట్టేసుకుని ఉంచేసుకుంటామేనండి. అంతే, మనకి వెజ్ పలావ్ అనేది మనకి చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలకి వీకెండ్ స్పెషల్గా కానీ లంచ్ బాక్స్లో కానీ వెజిటేబుల్స్ అన్నీ ఉంటే పిల్లలకి అతి త్వరగా పెట్టేసే రెసిపీ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్